దేశంలోనే తొలిసారిగా సరోగసీ ద్వారా మేలుజాతి పొంగనూరు కోడెదూడ జన్మనిచ్చింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని సెట్టుగుంటలో ఓ నాటు ఆవుకు పశువైద్యులు ప్రసవం చేయగా పొంగనూరు జాతి కోడెదూడ జన్మనిచ్చింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన 7 రోజుల వయసున్న ఘనీకృత పొంగనూరు జాతి పిండాన్ని సెట్టుగుంట గ్రామంలో రైతు హరికి చెందిన నాటు ఆవు గర్భంలో ఈ ఏడాది మార్చి 4వ తేదీన ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మే 25వ తేదీన ఆ ఆవు చూలు కట్టినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఆరిఫ్ నిర్ధారించారు. చూలు సమయంలో పశువు ఆరోగ్య సంరక్షణ కోసం దాన, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందించారు. నెలలు నిండిన ఆవు ఆదివారం రాత్రి పొంగనూరు జాతి కోడిదూడకు జన్మనిచ్చినట్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించిన డాక్టర్ ప్రతాప్ మీడియాకు తెలిపారు. జన్మనిచ్చిన కోడెదూడ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. దేశంలోనే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ విధానం ద్వారా పొంగనూరు కోడెదూడ జన్మించడం దేశంలోనే తొలిసారని డాక్టర్ ప్రతాప్ అన్నారు. 5,000 నుంచి 10,000 ఖర్చుతో పిండ మార్పిడి విధానం ద్వారా మనకు కావలసిన పశువుల సంతతి వృద్ధి చేసుకోవచ్చని ఆయన వివరించారు. పొంగనూరు జాతి ఆవుల ప్రత్యేకత ఇదే. పొంగనూరు జాతి ఆవులు ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవులు. ఇవి పరిణామంలో సాధారణ ఆవుల కంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇవి కేవలం 3 అడుగులు ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి. ఈ జాతి ఆవులు కేవలం 180 నుంచి 200 వరకు మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. ఈ బ్రీడ్ ఆవులను సంరక్షించేందుకు పాడి పరిశ్రమ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పొంగనూరు జాతి ఆవు పాలు 1 లీటరు 300 రూపాయల వరకు పలుకుతుంది. ఈ అరుదైన జాతి ఆవులు ఒక్కొక్కటి 20 లక్షల వరకు అమ్ముడుపోతాయి. చాలా తక్కువ పరిణామంలో మాత్రమే గడ్డి తిని రోజుకు 3 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. గతేడాది తొలిసారిగా సరోగసీ ద్వారా సాహివాల్ దూడకు జన్మనిచ్చిన ఆవు గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మనిచ్చింది. తిరుపతి ఎస్వి గో సంరక్షణశాలలో మేలుజాతి ఆవుల అండాలు సేకరించి ఎస్వి పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఐవీఎఫ్ ల్యాబ్లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారు. అనంతరం టీటీడీ గోశాలలోని ఆవుల గర్భాశయంలో ప్రవేశపెట్టారు. అలా దేశంలోని తొలిసారిగా సాహివాల్ దూడకు ఒంగోలు జాతి ఆవు జన్మనిచ్చింది. ఇక ఈ ఏడాది ఓ రైతుకి చెందిన నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండ మార్పిడి చేసి మేలుజాతి పొంగనూరు దూడకు జన్మనిచ్చేలా చేశారు. మేలుజాతి దేశీ ఆవుల సంతతిని మరింత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని చింతలదీవి పశు క్షేత్రానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.